ఇప్పుడు నేను మీకు ఒక 2 వీడియోలు చూపిస్తాను. ఆ తరువాత మీరే మీ అభిప్రాయాలను వెలిబుచ్చండి. మొదటిది ఈమె పేరు సహర్ షేక్. మహారాష్ట్రలోని ముంబ్రా ప్రాంతం నుండి ఇటీవల ఎన్నికైనటువంటి ఏఎంఐఎం పార్టీ కార్పొరేటర్. ఒక 22 సంవత్సరాల వయస్సులోనే ఆవిడ ఈ యొక్క విజయాన్ని సాధించింది. పిన్న వయస్సు గల కౌన్సిలర్ గా గుర్తింపు పొందింది. బానే ఉంది. కానీ గెలిచిన తర్వాత ఆవిడ మాట్లాడినటువంటి స్పీచ్ వైరల్ అయింది. అది ముందుగా ప్లే చేస్తాను. ఆ తర్వాత గాండ్ర పెట్టి అరస్తా ఉంటాడు ఒక అతను తెలుగు రాష్ట్రాల్లో, అది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అతగాడి వీడియో ప్లే చేస్తాను. జస్ట్ స్టే విత్ మీ. कैसा हराया और सबसे जरूरी बात मैं आपको ये बताऊंगी कि उन लोगों के घमंड की धज्जियां उड़ाई है आपने, जिनको लगता था कि हम ताल्लुक के मोहताज है, बट वो लोग ये भूल गए कि हम सिर्फ और सिर्फ अल्लाह के मोहताज है, किसी के बाप के मोहताज नहीं है। और ये मुमरा ने अल्हम्दुलिल्लाह साबित की है। अब मेरी गुजारिश है आप सबसे कि आने वाले 5 साल बाद भी जब इलेक्शंस होंगे इंशाल्लाह, आप लोगों को उस इलेक्शन में इससे भी बड़ा मुंह तोड़ जवाब उनको देना है। पूरे के पूरे मुमरा को ग्रीन कलर से ऐसे रंगना है कि इन लोगों को यहाँ से बुरी तरह से पछाड़ के भेजना है इंशाल्लाह। हर एक कैंडिडेट इंशाल्लाह 5 साल बाद सिर्फ और सिर्फ एमआईएम का आएगा, क्योंकि अब इलेक्शन में आप मजलिस की ताकत समझ चुके हैं और ये ताकत हमको अल्लाह से आती है। ఓకే, ఇప్పుడు ఈవిడ మహారాష్ట్రలోని ముంబ్రా అనే ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేటర్గా ఎన్నికైందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ ముస్లింలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి గెలిచారు. బట్ హిందువులు కూడా ఉంటారు, క్రిస్టియన్లు కూడా ఉండుంటారు. ఇంతమంది అంటే ఒక రాజకీయ నాయకుడు పదవిని గడించిన తరువాత అతడు ప్రజలకు రిప్రజెంటేటివ్ కావాలి. కానీ ఏం చేస్తుంది ఈవిడ? తనకున్నటువంటి ఉన్మాదాన్ని బయటకు చూపిస్తోంది సగర్వంగా. ఉన్మాదం అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు 4-5 సందర్భాల్లో ఆవిడ అల్లా అల్లా అని మాట్లాడారు. అఫ్ కోర్స్ ఆవిడ ముస్లిం కాబట్టి అల్లా అని అనొచ్చు. కానీ నీకు ఓటు వేసినటువంటి హిందువులకు శ్రీరాముడు ఉండొచ్చు, క్రిస్టియన్లకు జీసస్ ఉండొచ్చు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో ఈవిడ వెంటనే దానికి ఒక కవరింగ్ అనమాట. ఎలా అంటే, చేతికి 4-5 రకాల తాళ్ళు కట్టుకుని అందులో కాషాయపు తాడు కూడా కట్టి నేను సెక్యులర్ని, నాకు అన్ని మతాలు సమానం అనేలాగా మాట్లాడింది. తన పార్టీ జెండా రంగు ఆకుపచ్చ కనుక నేను మొత్తాన్ని ఆకుపచ్చ రంగుతో నెక్స్ట్ మనం పూసేయాలి అనేలాగా మాట్లాడాను, అది ఒక మతానికి సంబంధించింది కాదు అని ఏదో కవర్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ బయటికి వెళ్ళగొట్టాలి, తరిమేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ. అంటే ఎవరిని? ఈవిడికి ఓటు వేయని వాళ్ళని అనుకుందాం. అంటే ఇప్పుడు ఈవిడ మాటలను ఎలా తీసుకోవాలి మనం? ఈవిడికి ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు తరిమేయాలి? ఓటు వేసినా వేయకపోయినా ఒకసారి గెలిచిన తర్వాత అక్కడ మీకు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళకి పాలన అందించాలి. ఇది బేసిక్ కామన్ సెన్స్. అలా కాకుండా ఇలా మాట్లాడింది. ఇక్కడ హిందువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే మహారాష్ట్ర కాబట్టి చెప్తున్నాను పాయింట్. హిందువులు ఎంతసేపు కులాల్లోనో, భాషల్లోనో, లేకపోతే ఏ పార్టీ అభిమానాల్లోనో, సినిమా హీరో అభిమానాల్లోనో కొట్టుకు చేస్తూ ఉంటారు. కానీ ఎంత క్లారిటీగా ఉన్నారు చూడండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి ఆ తీరుకి ఆ మొత్తం కమ్యూనిటీ ప్రౌడ్గా చూస్తారు ఆవిడని. గర్వంగా ఆవిడ ఎక్కడ కనబడినా కూడా సాగిలపడతారు. ఎందుకంటే ఆవిడ అడ్రస్ చేస్తోంది ఏంటి? కమ్యూనిటీని. ఆవిడ అడ్రస్ చేస్తోంది ఏంటి? తన మతాన్ని. అదే హిందువుల విషయంకి వచ్చేసరికి మహారాష్ట్రలో ఏంటి? మరాఠీలో మాట్లాడకపోతే కొడతారు, తమిళనాడులో తమిళ్లో మాట్లాడకపోతే కొడతారు, కర్ణాటకలో కన్నడలో మాట్లాడకపోతే కొడతారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొన్నటి వరకు గో బ్యాక్ మార్వాడి అంటూ మనకి తగాదాలు పెట్టాలని చూశాడు ఒక సునకం. ఇలా ఎక్కడ చూసుకోండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువేం కాదు, అక్కడ కూడా కులాలే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హిందువుల మధ్య గోడలు ఉంటాయి, హిందువులే కొట్టుకు చేస్తూ ఉంటారు. కానీ ఒక కమ్యూనిటీగా ఎలా ఎదగాలి, ఎంత డిసిప్లైన్గా ముందుకు వెళ్ళాలి, ఎలా రాజ్యాధికారాల్ని సాధించాలి అని చెప్పి మనకి ఏఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఈ వ్యక్తి ఒక ఉదాహరణగా నిలిచారు. నిజంగా ప్రేరణదాయకం. మనకి ఎలాగో చేత కాదు అలా ఉండటం. ఇప్పుడు ఆవిడని చూసి ఆవిడ మతోన్మాదనో లేకపోతే ఉన్మాదనో ఇప్పుడు ఎలాగైతే ఎలాబొరేట్ చేశానో అలా అనేకంటే ఎందుకు హిందుత్వంలో కూడా అటువంటి రాజకీయ నాయకులు రాకూడదు? హిందుత్వం అనే కోణంలో నేను చెప్పేది. ఉన్నటువంటి వాళ్ళనేమో సస్పెండ్ చేసి పక్కన పడేస్తారు ఈ బీజేపీ వాళ్ళు, రాజా సింగ్, నూపూర్ శర్మ ఇలాంటి వాళ్ళని. ఇక అటు ఇటుగా సెక్యులర్ లాగా మన ఈ మధ్య మాట్లాడినాడు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఏదో మాట్లాడారు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.
ఎందుకు ఆ మాటలు, అలాంటి మాటలు దేనికి పనికి వస్తాయి? ఉంటే కట్టర్గా ఉండాలా, లేకపోతే సెక్యులర్ పార్టీలాగానే అఘోరించాలా, హిందువులు ఎట్లా సస్తే మీకెందుకు అన్నట్లుగా ఉండాలి. ఈవెన్ బీజేపీ పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంది. యూజీసీ బిల్లును తీసుకొచ్చింది కదా, ఆ బిల్లు హిందువుల్ని ఇబ్బంది పెట్టే బిల్లు కాదా, హిందువుల్ని చీల్చే బిల్లు కాదా? దాని గురించి సపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడతాను. ఇక ఈవిడిలా ఓనర్ పెట్టింది కదా, ఇంకొకడు ఓనర్ పెట్టాడు, వాడి గురించి నేను ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఆవిడ కైసా హరాయా అంది కదా, వీడు క్లియర్గా ఓనర్ పెట్టేటటువంటి జంతువు ఏదో చెప్పండి, ఆ జంతువులాగా అరుస్తూ ఉన్నాడు వీడు. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 1,20,00,000 మంది. ఎంతమంది మనం? 1,20,00,000. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రైస్తవులు చాప కింద నీరున్న విషయం జనానికి తెలియదు. ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలియదు. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. అట్లా అరుస్తూ ఉన్నాడు అనమాట, బీపీ వచ్చిపోయేలా ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా మనం ఒక పెర్సెప్షన్లో ఆలోచించాలి. ఏమిటి, ఇతడు ఒక క్రైస్తవుడు, అలాగే ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వాడు, క్రైస్తవ సమూహాన్ని రెచ్చగొడుతున్నటువంటి నిష్ణాతుడు. ఇతడు కూడా మతోన్మాదే. ఈయన ఏమంటున్నాడు, జిల్లాలకు జిల్లాలు మావి అంటున్నాడు. ఏపీలో కొన్ని జిల్లాలు ఏకంగా మావి, ఎందుకంటే మేము 1,20,00,000 దాకా ఉన్నాం, వి విల్ రూల్ దిస్ స్టేట్ అంటున్నాడు ఆయన. ఏ ఒక్క హిందూ నాయకుడైనా ఈ విధంగా మాట్లాడితే అది కమ్యూనల్. ఏమండి, ఇది కమ్యూనల్ అంటారు. ఈ మతపరమైన పిచ్చేంట్రా, మత రాజకీయాలు ఏంట్రా అంటారు. ఏఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే వైసీపీ, లేకపోతే ఇతర ఏ పార్టీలన్నా తీసుకోండి, అవి మాట్లాడితే మాత్రం సెక్యులరిజం. ఇప్పుడు వీడు మాట్లాడిన మాటలు సెక్యులరిజం కిందకు వస్తాయా? ఏపీలో ఉన్నటువంటి జనాలు కులాల కుంపట్లో కమ్మ, కాపు, రెడ్డి, దళిత, మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని కొట్టుకు సస్తా ఉంటే హిందువులు హ్యాపీగా ఆ యొక్క విభజన చక్కగా సాగుతున్న వేళ ఇతర మతస్థులందరూ కూడా సామూహికంగా బలపడుతూ మైనారిటీల పేరిట మెజారిటీ సంఖ్యలోకి చేరుకున్నారు అని చెప్తున్నాడు ఈయన. 1,20,00,000 ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. అంటే ఇప్పుడు ఏంటి ఈయన ఉద్దేశం అంటే, మేము రాజకీయాలను ప్రభావితం చేస్తాం, ఇండైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్కి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మేము 1,20,00,000 మంది ఉన్నాం, మీరు అనధికారిక చర్చలని తొలగించినా, పాస్టర్లకు వేతనాలు సరైన టైంకి ఇవ్వకపోయినా, లేదా క్రైస్తవులు మత మార్పిడులు విపరీతంగా చేసుకుంటుంటే అడ్డుకున్నా, ఏదైనా సరే మాకు వ్యతిరేకంగా వెళ్ళినా మీ తోలు తీస్తాం, మీకు ఓటు వెయ్యం, మిమ్మల్ని పదవుల నుంచి దించేస్తాం అంటున్నాడు ఆయన. ఇది ఇండైరెక్ట్గా అతడిస్తున్న వార్నింగ్. ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనలే. భారతదేశం మొత్తాన్ని కలిపి చూడాలి, అలాగే మనం ఏ నేల మీద ఉన్నామో ఆ నేలని కూడా గౌరవించాలి. అంతేగాని మత ప్రాతిపదికన డివైడ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఎమర్జెన్సీ విధించక ముందు రాజ్యాంగం అనేది సెక్యులర్ రాజ్యాంగం కాదు, తరువాత సెక్యులర్ రాజ్యాంగం అయింది. వీళ్ళందరూ కూడా ఇది ఈ భారతదేశం మతాల వారీగా మొక్కలైపోయింది కదా, మతం కోసం అని చెప్పేసి రెండు మొక్కలు ఇచ్చారు కదా. మరి భారతదేశం ఏ దేశం అవుతుంది? హిందూ దేశం అవుతుంది. టెక్నికల్గా కాకపోవచ్చు, హిందూ మెజారిటీ దేశం అవుతుంది. ఆ హిందువుల్ని ఏమార్చి ప్రలోభపెట్టి ఇంకేదో చేసి డిస్కో డ్యాన్సులు ఆడి మతాలు మారుస్తూ ఈ విధంగా కోట్లాది మందిని పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఇలా విర్రవీగుతూ ఉన్నారు. అరే మతం మారితే ఏమైందిరా, ఎవడి దారి వాడిది, మనకు వచ్చిన నష్టం ఏంటి అని సాటి హిందువులే మాట్లాడుతున్న టైంలో, అరే మతం మారితే వాళ్ళు చూడండిరా ఏకంగా ఏమడుగుతున్నారు, ఈ జిల్లా మాది, ఆ జిల్లా మాది అంటున్నాడు ఓనర్ పెట్టిన జంతువులాగా. మరి అది కంటికి కనిపిస్తోందా ఇప్పటికైనా? మరి హిందువులు అనేవాళ్ళు ఏమైపోవాలి అంటే, ఇది క్రైస్తవుల జిల్లాలు అయితే అక్కడ హిందువుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఇళ్ల మధ్య కొన్ని అనధికారిక చర్చలు నడుస్తూ గోల, ఆదివారం పిల్లలు చదువుకుందామంటే పెద్ద గోల, ప్రతిదానికి ఇదేనమాట. ఇప్పుడు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సనాతన ధర్మ సంప్రదాయాలు వీళ్ళకి అడ్డంగా కనిపిస్తాయి, ఇబ్బందిగా కనిపిస్తాయి, ఎబ్బెట్టుగా ఉంటాయి. స్కూళ్ళలో సరస్వతీమాత విగ్రహం ఉంటే కూడా తొలగించాలంటారు, అది ఎప్పటి నుంచో వస్తుంది కదరా. ఇప్పుడు వీడు నా ఇంటికి వచ్చి గెస్ట్ లాగా నాకు రూల్స్ పెడుతున్నట్లుగా ఉంది కదా. ఇప్పుడు హిందువులు ఎప్పుడు చైతన్యవంతం అవుతారు? వాళ్ళు విగ్రహం తీసేయమంటే తీసేయడమే, వాళ్ళు మతం మారిపోమంటే మారిపోవడమే, కులాల వారీగా కొట్టుకు సావమంటారంటే కొట్టుకు సావడమే,
ఇవన్నీ కూడా దాటి నిలబడిన రోజు మాత్రమే ఈ భారతదేశం నిలబడుతుంది. హిందూ అన్నవాడు కూలబడిపోతే, హిందూ అన్నవాడు మైనారిటీలోకి పడిపోతే ఈ దేశము ఈజీగా ఒక్క దశాబ్ద కాలంలోనే 10-15 ముక్కలైపోద్ది. ఇవే కోరుకుంటున్నాయి ప్రపంచ దేశాల్లో. కొన్ని శత్రు దేశాలు ఉంటాయి కదా, భారతదేశ ఎదుగుదలని ఏమాత్రం తీసుకోలేనటువంటివి, అవి అవే కోరుకుంటున్నాయి. భారతదేశం ముక్కలు అవ్వాలి, జనాభా వారీగా, డెమోగ్రఫికల్గా, అన్ని విధాలుగా. ఒక పక్క అక్రమ వలసలు, మరో పక్క మత మార్పిళ్ళు, మరో పక్క లవ్ జిహాదీలు, ఎన్ని రకాల కుట్రలు. ఇలా ఒక ప్రమాదం చాప కింద నీరులా కానే కాదు. ఇప్పుడు ఓపెన్గానే హిందువుల్ని ఇలా కమ్మేస్తూ ఉంటే ఎవడూ మేల్కొనడే, ఎవడికి అంటదే ఈ విషయం. ఎంత మాట్లాడినా కూడా ఎవడు వాడి స్వార్థం గురించే మాట్లాడతాడు హిందూ అన్నవాడు. ఒక క్రైస్తవుడు ఎంత డిసిప్లైన్గా తన మతం గురించి మాట్లాడతాడు. మతం మారిపోయాడు సరే, ఇప్పుడు అతని గురించి మనం అనవసరం. మతం మారిపోయినాడు కాబట్టి అతని శత్రువుగా చూసే కంటే అతనిలో ఉన్న డెడికేషన్ చూడండి. ఆ మతం కోసం తన దశంభాగం ఇస్తాడు, చర్చికి టైంకి వెళ్తాడు, వస్తాడు, పాస్టర్లు తప్పులు చేసిన డిఫెండ్ చేస్తారు. మరి ఇక్కడ హిందువుల విషయంకి వచ్చేసరికి ఆడదొక్కోలం నాదొక్కోలం, డ్రామాబాజీ, ఎంతసేపు ఈర్ష్యలు, అసూయలు. ఒక టెంపుల్లో లైన్లో వెళ్ళండిరా నాయన అంటే ఒకటికొకటి తోసుకోవడమే, తిట్టుకోవడమే. దేవుడిని రీచ్ అయ్యే లోపల 100 బూతులతో తిట్టుకుంటూ ఉంటారనమాట మధ్యలో ఉన్నవాళ్ళు. డిసిప్లైన్డ్గా అందరం భక్తులమే కదా, అందరము ఆయనకు సంబంధించిన వాళ్ళమే కదా అని చక్కగా వెళ్ళడం ఉండదు. చెప్పులు ఒక లైన్లో పెట్టాలని ఉండదు. ఏ విషయంలో చూసినా హిందూ సమాజం అనేది పూర్తిగా దారి తప్పిపోయి ఉంది. అందుకనే కలి ప్రభావం ఈ విధంగా పెచ్చురెళ్తూ ఉంది. మేలుకోకపోతే ఎవడికి బొక్క? మనకే బొక్క. అందుకనే చెప్పేసి మేమంతా వాయిస్ వినిపిస్తే మనల్ని మతోన్మాదులు అంటారు. ఇది హైలైట్. ఇప్పుడు వీడు క్లియర్గా ఈ జిల్లాలన్నీ మావు అంటున్నాడు. ఆ 7 సిస్టర్స్ స్టేట్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడో బ్రిటిష్ వాడు కన్నేశాడు. దాన్ని ఒక సెపరేట్ క్రిస్టియన్ కంట్రీగా మార్చాలని చెప్పి ఆ 7 రాష్ట్రాలు కలిపి. ఆ తర్వాత ఈవిడ ముంబ్రాలో గెలిస్తే ఎలా మాట్లాడిందో చూశారు కదా. ఇక అసదుద్దీన్ ఓవైసీ ఏ స్టైల్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తాడో తెలుసు కదా. 15 మినిట్ అంటాడు. తుమ్కో 15 మినిట్ అయితే హమ్కో 5 మినిట్. పారిపోవడానికో పరిగెత్తించడానికో అది కాలం డిసైడ్ చేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితులు కాదు కదా ఈ భారతదేశం కోరుకునేది. ప్రపంచంలో ఉన్న ఏ దేశాలైనా ఏదో ఒక దారుణమైనటువంటి సమస్యతో కష్టపడుతోంది, ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మనకి మాత్రమే అద్భుతమైన దేశం ఉంది. ఇందులో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం, వాళ్ళని మీరు గౌరవించినంతకాలం ఇతర మతాల వారు కూడా సుఖంగా ఉంటారు. అలా కాదని ఏమారుస్తూ పోతూ ఉంటే రాజకీయంగాను అన్ని విధాలుగాను దెబ్బలు కొడుతూనే ఉంటే అన్రెస్ట్ సిచ్యువేషన్స్ ఈ భారతదేశంలో కూడా క్రియేట్ అవుతాయి. అనవసరంగా ఒక మంచి దేశాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాము. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.